ఇవాళ జనాల సపోర్ట్ రాకుండా చేసింది, రేపు పంట పండకుండా చేస్తుంది. అప్పుడేం చేస్తారు? పంట పండడం పక్కన పెడితే ఇలాగే ఇంకో 2 రోజులు పొలం దున్నితే ఖచ్చితంగా హాస్పిటల్ బెడ్ మీద ఉంటారు వీళ్ళు. సర్లేండి అత్తయ్య, నేను చేసిన ఛాలెంజ్ కోసం మీరెందుకు కష్టపడ్డాం? ఆ కష్టమేదో నేనే పడతాను. నేనొక్కదాన్నే పొలం దున్ని పంట పండిస్తాను. మాటలు మాత్రం బాగానే చెప్తావు. ఇలా చెప్పే కదా ఇంతవరకు తెచ్చింది. ఈ పనులన్నీ మీ వల్ల కావని, డ్రాప్ అయిపోండని కావాలని రెచ్చగొట్టడం, పబ్లిసిటీ కోసం వీళ్ళు వాళ్ళ వల్ల అవ్వదని తెలిసి కూడా ముందుకు రావడం, ఆపసోపాలు పడటం. చూడు గుండమ్మా, ఇదంతా మనతో అయ్యే పని కాదు. అదేంటి మనోడా, ఇంతవరకు వచ్చాక ఇప్పుడు డ్రాప్ అయిపోతే పరువు పోదా? పరువు సంగతి పక్కన, వీళ్ళ ప్రాణాలు పోకుండా ఉంటే అదే 10,000. చూడు గుండమ్మా, నువ్వు నమ్మినట్టు ఊరు నీకు కలిసి రాదు, జనం నీతో కలిసి రారు. ఇలాగే మొండిగా ముందుకెళ్తే ఇవాళ మా అమ్మ వాళ్ళ మూలన పడినట్టు రేపు మేమందరం కూడా మూలన పడతాం. ఆ తర్వాత జరిగేదేంటి? నా అభిప్రాయం అయితే ఈ ఛాలెంజ్లు, పొలాలు దున్ని పంటలు పండించడాలన్నీ పక్కన పెడితే ఆ సరోజతో కాంప్రమైజ్ కి వెళ్ళిపోతే బెటర్ అనిపిస్తోంది. ఏదో ఆవేశంలో ఛాలెంజ్ చేశాను. మా పొలాలు మాకు వదిలేస్తే మా దారిన మేము వెళ్ళిపోతాం అనడం బెటర్. మన దారిన మనం వెళ్ళిపోతే ఊరి జనం ఏమైపోతారు? ముందు నీ వాళ్ళు ఏమైపోతారో అది ఆలోచించు. చూడండి, ఒంటరిగానే నేను యుద్ధం చేయడానికి సిద్ధపడ్డాను. తర్వాత తోడుగా ఉంటానని మీరొచ్చారు. ఇప్పుడు మా వల్ల కాదు అంటున్నారు. ఎవరు నాతో పాటు తోడుగా ఉన్నా లేకపోయినా నేను మాత్రం డ్రాప్ అవ్వను, అంతే. నా మీద నాకు నమ్మకం ఉంది. మూర్ఖత్వం, మూర్ఖత్వం. ఆ రోజు మా పెద్దమ్మది ఇదే మూర్ఖత్వం, ఇప్పుడు దీనిది కూడా ఇదే మూర్ఖత్వం. ఇది మారదు. అదే అరే నాన్నా, ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపో సలుపో ఉండదా, ఇద్దరం ఒకటై పని చేస్తే ఎక్స్ప్రెషన్ డైలమా, సెల్ఫీ. ఏంటి నువ్వు చెప్తుంది? నిజం సరోజా, పొలం దున్నడానికి ఊర్లో ఎవ్వరూ సపోర్ట్ రాకుండా నువ్వు చేశావు. ఒక్కరోజు పొలం దున్నేసరికి ఇంట్లో వాళ్ళు పులుసు కారిపోయి చేతులెత్తేశారు. ఇప్పుడు ఆ గుండమ్మ ఒంటరిదైపోయింది. మరి ఇంట్లో వాళ్ళు ఏమంటున్నారు? పొలం దున్నటం, పంట పండించడం జరగని పని. సరోజాతో కాంప్రమైజ్ అయ్యి పందెం నుంచి డ్రాప్ అవ్వడం బెటర్ అని ఆది అన్నాడు. మరి గుండమ్మ ఏమంది? ఏంటి, గుండమ్మ మా అక్కతో పందెం నుంచి డ్రాప్ అవడానికి ఒప్పుకుందా? అక్క, అయితే నీకు తిరుగులేదు. ఫ్యాక్టరీ కట్టడం, నువ్వు కమిషన్. నా దగ్గరికి రాకుండా సిటీకి ఎందుకు వెళ్తుంది? అదే నాకు అర్థం కావటం లేదు. సిటీకి వెళ్తే మనకేంటక్క, నీతో కాంప్రమైజ్ అవ్వడానికి ఒప్పుకుందని చెప్తుంది కదా. రేయ్, ఊరు జనం వెళ్లి వాళ్ళ కష్టాలు చెప్పగానే ఎక్కడో ఉంది ఈ ఊరు ఎత్తుక్కుంటూ వచ్చింది. దాని మొగుడుకు అంత ఆపదొచ్చినా మళ్ళీ ఊరు జనం వెళ్లి అర్జించేసరికి తన కుటుంబాన్ని కూడా ఎదిరించి తిరిగి వచ్చేసింది. ఊరు కోసం తన భర్తని, కాపురాన్ని కూడా వదులుకోవటానికి సిద్ధపడ్డ గుండమ్మ సహాయంకి రాలేదని డ్రాప్ అవుతుందా? డ్రాప్ అవుతుంది అంటే నాకు నమ్మబుద్ధి కావటం లేదురా. అదే ఇంట్లో గుండమ్మతోనే ఉంటావు కదా నువ్వు, నీకు తెలియకపోవడం ఏంటి?
ఏంటి తెలిసేది? ఇంట్లో డిస్కషన్ చేస్తే తెలుస్తుంది. తన మైండ్ లో ఏముందో నాకెలా తెలుస్తుంది? ఆ గుండమ్మ ఒంట్లో ప్రవహిస్తుంది గీత రక్తం. ఆ రక్తానికి ఎదిరించడమే తప్ప తల వంచడం తెలీదు. కాంప్రమైజ్ అవటానికి ఒప్పుకున్నట్టు తల ఊపి అందర్నీ డైవర్ట్ చేయడానికి ఏదో ప్లాన్ చేస్తుందేమోనని నా డౌట్. ఎవరి సపోర్ట్ లేకుండా ఒంటరిగా అది ఎలా ప్లాన్ చేస్తుంది? గుండమ్మ సిటీకి ఎందుకు వెళ్ళిందో తెలీదు. తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళ ఆయన్ని రెచ్చగొట్టి మీ తాతను కూడా రెచ్చగొట్టి అసలు అది ఎందుకు సిటీకి వెళ్ళింది, ఏం ప్లాన్ చేస్తుందో తెలుసుకో. నన్ను తరిమేయాలంటే పొలం పండకూడదు. దానికోసం తనేమైనా చేస్తుంది, ఎంతకైనా తెగిస్తుంది. అవునమ్మా, అది అలాంటిదే కదా. అలా అని నేను తీసుకున్న బాధ్యతను వదిలిపెట్టి పారిపోతానా? ఈ ఊరి జనం పొలాలు వాళ్ళకిప్పించాలి, వాళ్ళ కష్టాలు పోగొట్టాలి. కాబట్టి మోసాన్ని మోసంతోనే జయించాలి. తాతయ్య, ఒకప్పుడు మన పొలంలో రంగురాళ్లు పడ్డాయని అమ్మ చిన్నప్పుడు చెప్పింది, నిజమేనా? అవునమ్మా, ఆ రంగురాళ్ళ కోసం ఎంతమంది ఎన్ని తతంగాలు నడిపారనుకుంటున్నావు? మరి ఇప్పుడు మన పొలంలో రంగురాళ్లు పడితే? అప్పుడంటే ఏదో దొరికాయమ్మా, మళ్ళీ ఇప్పుడు ఎలా దొరుకుతాయమ్మా? ఒకవేళ పడితే? ఏటమ్మా నువ్వు అనేదే? ఆశ మనిషిని గొప్పవాడిని చేస్తుంది, ఒక్కోసారి పిచ్చివాడిని కూడా చేస్తుంది తాతయ్య. రంగురాళ్లతో ఆ సరోజం మెడలు వంచుతాను. ఎలాగమ్మా? బాగా చెప్పావమ్మా. ఇక నుంచి నేను చూపిస్తున్నా పెర్ఫార్మెన్స్. సరే సరే, ఇంటికి వెళ్దాం తాతయ్య. నేను అదే అంటున్నాను. ఉన్నది నువ్వు ఒక్కడివి. అటు ఇటు ప్రయాణాలు చేసి స్ట్రెయిన్ అయిపోతే, నీ ఆరోగ్యం పాడైపోతే. చాలు చాలు చాలు, మీరు చూపిస్తున్న ఈ ప్రేమ నాకు చాలు. ఇంతకు మ్యాటర్ ఏంటో చెప్పండి. ఏంటంటే తాత మనవరాళ్ళ మధ్య ఎలాంటి దాపరికాలు ఉండకూడదు అంటారు కదా. ఏమో, నేనెప్పుడు వినలేదు. నిజం, భార్యాభర్తల మధ్య ఎలాంటి దాపరికాలు ఉండకూడదని పెద్దవాళ్ళు చెప్తారు. కాబట్టి నిజంగా భర్తననే గౌరవమే గనక నీకుంటే, ఉంటే మనవరాలనే అభిమానం నీకు నిజంగా ఉంటే, మీరిద్దరూ ఎక్కడికి వెళ్ళారో చెప్పు. అమ్మ దొంగ, అది తెలుసుకోవడానికా? మనవరాలు మజ్జిగ తేవడాలు, నా ఆరోగ్యం గురించి బాధపడ్డాలు. ఇదిగో, నువ్వు చెప్తావా చెప్పవా? నువ్వు నాతో నిజం చెప్తే నేను ఏ నిజాలు దాచకుండా నీతో ఫ్రీగా నువ్వు కోరుకున్న భర్తలా నీతో ఉంటాను. లేదంటే ఈ రోజుతో గుండె మొక్కతో నీ మనవరాలనుకో, నన్ను మర్చిపో. అమ్మో, అది కాదండి. చెప్పుకుండు. చెప్పు కాకి. మరి ఎవరితో చెప్పరుగా? నీ మీద ఒట్టు. ఏం లేదండి, మనం దున్నాలనుకున్న పొలంలో రంగురాళ్లు పడ్డాయి. రంగురాళ్ళ? అవునే, మీ అమ్మ పెద్దమ్మ వాళ్ళు ఉన్నప్పుడు ఒకసారి పడ్డాయి, మళ్ళీ నీ హయాంలో పడ్డాయి. రంగురాళ్ళంటే చాలా ఖరీదుంటాయిగా. మరి లక్షలు. ఈ విషయం నీకు నాకు తప్ప ఎవ్వరికి తెలిసిన ప్రమాదం. నీకు నాకు తప్ప ఇంకెవ్వరికి తెలియనివ్వను కాకి. అదంతా ప్రభుత్వ సంపద అవుతుంది, ప్రభుత్వానికి అప్పగించాలి. అవునండి, మీరు కరెక్ట్ గా చెప్పారు. తొక్కేం కాదు, అది మన పొలం. అక్కడ ఏం దొరికినా మనదే. పద రా. రా రా రా. ఎవరికి చెప్పరుగా? చెప్పడమా? నేనా? ఛీ, నువ్వు ఎవరికి చెప్పుకో. ఆ గుండమ్మ ముసలోడు కలిసి సిటీకి వెళ్లారని తెలిసింది. వాళ్ళు తిరిగి వచ్చారు. ఎక్కడికి వెళ్లారు, ఏం చేసుకొని వచ్చారు? ఈ లోకి ఏంట్రా ఫోన్ చెయ్యట్లేదు? నువ్వు ఫోన్ చేసి అడుగక్క. ఇది చేస్తుందేంటి? గుండమ్మ వాళ్ళు సిటీకి ఎందుకు వెళ్లారో తెలుసుకోవాలని క్యూరియాసిటీ పెరిగిపోయి ఉంటుంది. అనవసరంగా దీంతో
మళ్ళీ చేతులు కలిపాను. వాళ్ళు ఎక్కడికి వెళ్లారో నీకెందుకు చెప్తానే? ఏదో ఒకటి చేసి నిన్ను వదిలించుకోవాలి. హలో, ఎవరు? ఎవరా? నేను సారాయి సరోజని. ఓ, హలో హలో హలో, నువ్వా? ఏంటి? ఏంటి, నా ఫోన్ నెంబర్ కూడా ఫీడ్ చేసుకోలేదా? అది అడగడానికి ఫోన్ చేసావా? ఏంట్రా దీని వాయిస్ తేడాగా ఉంది? సిటీకి వెళ్లిన గుండమ్మ వాళ్ళు తిరిగొచ్చారంట కదా? హా, వచ్చారు. వాళ్ళెక్కడికి వెళ్లారో ఏమైనా తెలిసిందా? ఎవరెక్కడికి వెళ్లారో, ఎందుకు వెళ్లారో తెలుసుకోవటమే నా పనా? అయినా గుండమ్మ గురించి ఏమైనా తెలుసుకోవాలి అనుకుంటే నువ్వు అది చూసుకోండి. మధ్యలో నన్ను ఇన్వాల్వ్ చేయకండి. నాకు వేరే పనుంది, ఉంటాను. హలో హలో హలో, ఏం జరిగిందక్క? మాట్లాడుతుండగానే ఫోన్ కట్ చేసిందిరా. లోకేశ్వరి మాట్లాడే విధానం చూస్తుంటే దానిలో ఏదో మార్పు వచ్చినట్టు క్లియర్ గా తెలుస్తుందిరా. ఆ గుండమ్మ ఏదో చేస్తుంది, ఆ లోకి ఏదో దాస్తుంది. అయినా దాని మీద ఒక కన్నేసి ఉంచండి. దాని ప్రతి కదలిక ఎప్పటికప్పుడు నాకు తెలియజేస్తూ ఉండండి. సరే అక్క. రేయ్ రారా వెళ్దాం. ఉండమ్మా, నువ్వు చెప్పినట్టే లోకేకి ఆ రంగురాల విషయం చెప్పాను. మనకి తెలియడమే మనకి చాలా ముఖ్యం తాతయ్య. తనకు నేను చెప్పాను కదా, నువ్వు మీ ఆయనకి చెప్పావు. అతగాడెళ్ళి వాళ్ళ అమ్మలిద్దరికి చెప్పాడు. ఎలా చేరిందో ఆ విషయం ఆ సారా సరోజు కూడా చేరిపోయింది. ఎవ్వరికి తెలియకూడదంటూ అందరికి తెలిసేలా చేసావు. అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావమ్మా? ఇక్కడి నుంచే అసలైన ఆట మొదలవుతుంది తాతయ్య. కాకపోతే మనకొక బకరా కావాలి. బకరానా? నేను సరిపోనా? తాతయ్య, నువ్వు ఈ ఆటలో నాకు సపోర్టర్వి. నాకు కావాల్సింది బకరా. అంటే ఎలా ఉండాలో శాంపుల్కి ఓ మాట చెప్పు. బొద్దుగా, నిండుగా, నిలువెత్తు విగ్రహం ఉండాలి. గోరంత ఉంటే ఊరంతా చేసే మనస్తత్వం కలిగి ఉండాలి. ఒక్క మాటలో చెప్పాలంటే పెద్ద డబ్బాలా ఉండాలి. ఏంటమ్మా ఇల్లంతా ఎలా పోగిందే? భూకంపం ఏమైనా వచ్చిందేమో తాతయ్య. అమ్మో, జ్ఞానం లేని ప్రస్తున్నా. ఇది వచ్చిందేంటి? ఏంటి ఉండమ్మా, తాతయ్య? భూకంపం కాదమ్మా, ప్రస్తున్నాంబా. తల కొప్పెట్టుకుని నుదురును బొట్టెట్టుకుని మన కోసం ఎంట్రీ ఇచ్చిన బకరా చూడు. ఎవరు చెప్తారు అంటే మేమేమైనా ఎక్కడికో పోతూ హరికథకు వెళ్తున్నామని అబద్ధం చెప్తున్నాం అనుకుంటున్నావా? రామాలయంలో ప్రత్యేక పూజలు చేస్తున్నారంట. ప్రత్యేకంగా హరికథి కాలక్షేపం అంట. చిన్నప్పటి నుంచి వీడిని పెంచటమే సరిపోయింది. పెద్దయ్యాక వీడు బావుండాలని ఆలోచించటానికే సరిపోయింది. ఇక ఇప్పుడు కూడా కృష్ణారామ అనుకోకపోతే స్వర్గం ఎలా దక్కుతుంది? మాట్లాడవేరా? ఏదో హరికథ అంటున్నారు కదా గుండమ్మ, వెళ్ళండమ్మా. మా అంతటి మేం వెళ్ళడానికి దాని పర్మిషన్ కావాలా? నువ్వు పదవే. అత్తయ్య వెళ్ళండి, కానీ
చంకలో ఆ సంచేంటత్తయ్యా? ఆ, ఆ, నెత్తి మీద వేసుకోవడానికి. గుడి దగ్గర గచ్చు మీద మట్టే ఉండొచ్చు, కూర్చోడానికి గచ్చే లేకపోవచ్చు. అందుకే కిందేసుకుని కూర్చోడానికి కావాలిగా. నువ్వు పదవే. పద. బాయ్ అమ్మా, నిద్ర వస్తుంది పద. అయ్యో హలో, ఏమండి? మీరేమీ అత్తయ్య వాళ్ళకి రంగురాళ్ళ గురించి చెప్పలేదు కదా? నేనెందుకు చెప్తాను? అంటే ఇంత రాత్రిపూట హరికథ అని సంచి పట్టుకుని వెళ్తున్నారేంటండి? కొంపదీసి వీళ్ళు రంగురాళ్ళ కోసం వెళ్తున్నారా ఏంటి? హలో తాతయ్య. గుండమ్మా, ప్లేయర్స్ స్టార్ట్ అవుతారన్నావు, ఇక్కడ రంగురాలు మొత్తం జల్లేసి వెయిటింగో. ఇంకా ఎవరు రాలేదంటమ్మా? బయలుదేరాల్సిన వాళ్ళు బయలుదేరారు తాతయ్య. ఈ పాటికి వస్తూ ఉంటారు. చూడు, నువ్వు లైన్లోనే ఉండు. అమ్మా, ఎవరో పెద్ద తెల్ల సంచి పట్టుకుని ఇటే వస్తున్నారు. వాళ్ళెవరూ కాదు తాతయ్య, మా అత్తయ్యలు. హరికథ వినడానికి వస్తున్నారు. హరికథ కాదమ్మా, పొలానికి వస్తున్నారు. అబ్బా, ఇంట్లో మా ఆయన ఎక్కడికి అని అడిగితే హరికథ వినడానికి వెళ్తున్నామని చెప్పారు. ఓహో, అట చెప్పారా? అయితే నేను దాక్కుంటా. దక్కు దక్కు. ఓయమ్మో, ఇటే వస్తున్నారు వీళ్ళు. అక్క, పొలానికి వచ్చేసావే? అవును. పద పద పద. అవునా? దీని అమ్మలాగా దీనికి దొంగకోళ్లు పట్టే అలవాటు బాగానే వచ్చిందమ్మా. ముఖం తెలియకుండా ముసుగు బాగానే వేసుకొచ్చింది. అక్క, ఎవరు వస్తున్నట్టున్నారే? అవునా? ఈ టైంలో ఎవరొచ్చి చేస్తున్నారే? వాళ్ళు గాని మనల్ని ఇక్కడ చూసారంటే చండాలంగా ఉంటుంది. వాళ్ళు పోయిన తర్వాత వద్దాం, పద దాక్కుందాం. నడు నడు నడవే, నడు. బోల్తా కొట్టించి నిజం భలే పట్టేశాను. ఈ దెబ్బతో నా పంట పండింది. మొత్తం సంచి నింపుకొని పోతా. ఉసే, ఎవరే అది? ఏమో అక్క, మొహం కనిపించట్లేదు. ఆయన ఎవరు గాని రాళ్లని ఏరేసుకుంటున్నారక్క. రాళ్లు కాదే, లక్షలు విలువ చేసే రంగురాళ్లు. అయ్యో, అదే ఏరేసుకుంటుందక్క. అక్కడ రంగురాళ్ళు ఉన్నట్టు దానికి ఎవరు చెప్పినట్టు?
ఒకవేళ గుండమ్మ చెప్పుంటుందంటావు మీనాక్షి? అది మహాముద్రు, అది చెప్పదక్కా. అయితే ఆ ముసలాడు చెప్పుంటాడంటావా? ఆ సచ్చినోడే చెప్పుండాలి. రే, ఎవరూ లేరేంట్రా? పోలీస్ సైరన్ వినపడిందని దాక్కుందక్కా. అయితే తీయండ్రా. రే, పదండ్రా. పొలంలో ఉన్న రంగురాళ్ళు మొత్తం మనమే ఏరేయాలి. రే, ఏం కనిపించి సావట్లేదు, టార్చ్ లైట్ వేయండిరా. చతో సచ్చినాళ్ళారా. ఇదెక్కడి గోలక్క? వచ్చినోళ్ళు వచ్చినట్టు రంగురాళ్ళని ఏరేసుకుంటున్నారు. ముందు మనిద్దరం వచ్చాం, తర్వాత ఎవరో ఒకరు వచ్చారు, ఇప్పుడు అంతా వచ్చారు. ఎవరక్క వాళ్ళు? అసలు అందరికీ ఈ విషయం ఎలా తెలిసిందంటావు? హరికథకి వెళ్తున్నావు అన్న అమ్మవాళ్ళు ఇంకా రాలేదేంటి? అయితే అత్తయ్య వాళ్ళు హరికథకే వెళ్లారని మీరు నమ్ముతున్నారన్నమాట. నమ్మక వాళ్ళు చెప్పారు కదా. ఏమో, వాళ్ళు అబద్ధం చెప్పారేమో. అబద్ధం చెప్పి అర్ధరాత్రి పూట బయటకు వెళ్లాల్సిన అవసరం వాళ్ళకేముంది? ఏముందో మీరే చెద్దురు గాని రండి. ఎక్కడికే? పదండి, చెప్తాను కదా. రండి రండి, నాకు నిద్ర వస్తుంది. రండి. అమ్మో 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 వామ్మో, మొత్తం సర్దేస్తున్నారు. సంచి నిండిపోతుందేమో. రండి. గుండమ్మా, ఎక్కడికి తీసుకెళ్తున్నావు? మీ అమ్మ వాళ్ళు వచ్చిన హరికథ కాలక్షేపం ఇటువైపే. ఇటువైపా? ఇటువైపు హరికథ కాలక్షేపమా? ఏం మాట్లాడుతున్నావే? అదేదో మీరే చూస్తారుగా, త్వరగా రండి. అక్క, ఆ ముసలోడు తేడాగా మాట్లాడుతున్నాడే. ఆదిగాడేమో కోపంగా ఉన్నాడు. మనము హరికథకని చెప్పి పొలానికి వెళ్ళిన విషయం తెలిసిందంటావా? ఎలా తెలుస్తుంది? అది సరే కాని నీకెన్ని రాళ్ళు దొరికాయే? నాకెన్ని దొరికాయి అక్క? అవును, నీకెన్ని దొరికాయే? నా దగ్గర ఇదిగో 14 ఉన్నాయే. నా దగ్గర 11 ఉన్నాయి అక్క. నాకంటే నువ్వు 3 రాళ్ళు ఎక్కువేరావు. ఇంకా ఏరేదాన్ని, కాని మధ్యలో పోలీసారిని వినిపించేటప్పటికి కుదరలేదే. నాకంటే 3 రాళ్లు తక్కువ ఉన్నందుకు నువ్వేం ఫీల్ అవ్వకు. నీకంటే నేనే ఎక్కువేరానే బోడిదానా. నాకు 20 రాళ్లు దొరికాయని చెప్తే గుండాకి చస్తావని 11 అని అబద్ధం చెప్పాను. ఎర్రి మొహం, నేను మాత్రం నీకు నిజం చెప్పేశాను. నా దగ్గర 20 రాళ్లు ఉన్నాయి. సరేలేవే, నాకు బాగా నిద్రొస్తోంది. నా రాళ్ళు నా దగ్గర పెట్టుకుంటా, నీ రాళ్ళు నీ దగ్గర పెట్టుకో. ఆ తర్వాత అది ఇది నాతో గొడవ పెట్టుకోకే, సరేనా? అలాగే అక్క. సరే అమ్మా.
మీనాక్షి ఉసై లేవే లే ఓహో. లెగ్గవే ఏంటక్క పొద్దున్నే లేపేస్తావు? కొద్దిగా జరగవే. దేనికి? ఆ, ఆ. హా. ఆ? ఏంటక్క అవి? ఆ, నా రంగురాళ్ళు. ఆ? అమ్మనే నా తల కింద పెట్టావంటే? దొంగ జేబులోని తాళం పెడితే సేఫ్ అని. ఆ? ఏంటి డిసప్పాయింట్ అయ్యావా? రాత్రంతా ఈ రంగురాళ్ళు ఎక్కడ పెట్టానా అని వెతుకుంటావు కదా. నాకు నీలాంటి బుద్ధులేం లేవు. ఆ? ఆ పైట కొంగిల పడే. దేనికి? ముందు పడేవే. ఆ? ఏంటే నా పైట కొంగుకి కొంగు ముడేసింది? నేనే వేశాను. అమ్మని దేనికి? ఇదిగో నా రంగురాళ్ళు నీ పవిటి చెంగులో దాచా. ఇప్పుడు నువ్వు డిసప్పాయింట్ అయినట్టున్నావు. నా పైట కొంగుకే రంగురాళ్ళు కట్టేసిన విషయం తెలుసుంటే నొక్కేసుండేదాన్ని. ఏంటి మనోడా ఎక్సైజ్ చేస్తున్నావా? ఆహా, లేదండి, కోతి కొమ్మ చాడుతున్నాను. ఆ, మీరేమన్నా వచ్చి జాయిన్ అవుతారా? ఎందుగా అంత కోపం? కోపం మీ మీద కాదండి, ముందుగా మీ ముద్దుల మనవరాలు గుండమ్మ దాని మీద. అదేం చేసిందే పాపం? హే? దాన్ని పెళ్లి చేసుకోవడమే నేను చేసుకున్న పాపం. సూటు బూటు వేసుకుని ఆఫీస్లో మోడల్స్ని తయారు చేస్తూ రాయల్గా ఎలా ఉండేవాణ్ణి, అలాంటిది నన్ను తీసుకొచ్చి ఈ పల్లెటూళ్ళలో పడేసింది. అందులో నా మనవరాలు చేసిందే ఉంది బాబు. మిమ్మల్ని వెళ్ళిపోమని చెప్పింది కదా, కానీ మీరే వెళ్ళినట్టు వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చారు. అంటే కట్టుకున్న భార్యని ఒక్కదాన్ని వదిలేసి వెళ్ళలేక వచ్చేసాను. అబ్బా, పబ్లిసిటీ కోసం వచ్చారని అది జనం అంతా అనుకుంటున్నారులే. ఆ విషయం గురించి వదిలేయండి. అయినా లోకేశ్వరికి పొలంలో రంగురాళ్ళున్న విషయం మీరెందుకు చెప్పారు? నువ్వు మరి మీ అమ్మకి చెప్పలేదా? నేను చెప్పడం తప్పేనండి, ఒప్పుకుంటాను. ఏదో యంగ్ బ్లడ్ క్యూరస్తో చెప్పేశాను. మరి పెద్దవారయ్యండి మీరు తనకి చెప్పొచ్చా? అంటే లోకేశ్వరుల రాత్రిపూట కిటికీలోంచి దూకి మరీ పొలానికి వెళ్తుందని నేను ఏమన్నా ఎక్స్పెక్ట్ చేశానా? మా అమ్మ వాళ్ళు కూడా గోను సంచులు పట్టుకుని బయలుదేరతారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు ఈ ఇంట్లో మీ అమ్మోళ్ళ దగ్గర లోకేశ్వర్ దగ్గర రంగురాళ్ళు ఉన్నాయని పోలీసులకు తెలిసింది. ఏం మాట్లాడుతున్నావు? ఏంటి అబ్బాయి శబ్దం? పద. అంటే ఏంటమ్మా, ఆ దొంగకి పక్షపాతం వచ్చి కాళ్ళు చేతులు పడిపోవాలని కోరుకుంటున్నారా మీరు? ఇదిగో అబ్బాయి, ఏంటా డైలాగు? కాళ్ళు చేతులు పడిపోతే సేవలు నువ్వు గాని చేస్తావా? అంటే దొంగ నువ్వని ఒప్పుకుంటున్నావా? చెయ్యని దొంగతనం నేనెందుకు ఒప్పుకుంటాను? నేను ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండను, పోతా. ఆగు, ఎక్కడికి వెళ్ళేది? రంగురాళ్ళు ఏమయ్యాయో తెలిసే వరకు ఎవ్వరూ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళడానికి వీల్లేదు. అవును, వీల్లేదు. సరే, ఆ దొంగ ఎవరో దొరికేంత వరకు నేను ఈ కొప్పును విప్పను. ఇదే నా శపథం. అవును, మాది ద్రౌపది ఫ్యామిలీ. అసలు నీ దగ్గర ఉన్న 11 రాళ్ళు కూడా పోయి ఉంటే అప్పుడు బాగుండేది. నీకు కూడా నువ్వు నా రంగురాళ్ళు తీలేదా? నువ్వు దొంగతనం చేయలేదా? మనం ఏం చేద్దామంటావక్క? నాకు ఆ రంగురాళ్ళు కావాలరా. కావాలి అంటే అవేమైనా మన పొలంలో ఉన్నవా? అది గుండమ్మ పొలం. కాబట్టే కదా
ఆ గుండమ్మతో కాంప్రమైజ్ కి వెళ్దాం అనుకుంటున్నాను. అక్క, సారాయి సరోజే ఏంటి కాంప్రమైజ్కి వెళ్ళడం ఏంటి? నో, నేను ఒప్పుకోను. ఒప్పుకోపోటానికి నువ్వెవడివిరా? బోడిగాడివి. లక్షలు రాళ్ల రూపంలో కళ్ళ ముందుంటే వదులుకోమంటావా? ఫ్యాక్టరీ కడితే ఆ లక్షలేదో కమిషన్ రూపంలో వాళ్ళే ఇస్తారు కదక్క. ఫ్యాక్టరీని ఎప్పుడైనా కట్టొచ్చు, కమిషన్ ఎలాగైనా పట్టొచ్చు, కానీ ముందు నాకు ఆ రంగురాళ్ళు కావాలి. నేను కొట్టేసిన ఊరు జనాల పొలాలన్నీ తిరిగి ఇచ్చేయమన్నా ఇచ్చేస్తాను. తనకి పొలం ఇచ్చేస్తావు. పొలంలో రంగురాళ్ళు పడ్డాయని తెలిసిన తర్వాత వాళ్ళు పొలం నీకెందుకు ఇస్తారక్క? ఇస్తారా చస్తారా? ఊరి జనాల పొలాలన్నీ తిరిగి ఇచ్చేస్తాను అంటే గుండమ్మ ఏం వదులుకోవడానికైనా సిద్ధపడుతుంది. నాకా నమ్మకం ఉంది. ఆవిడ మీద ఆ నమ్మకం నాకు ఉంది. ఆ గుండమ్మ ఒప్పుకున్నా గాని వాళ్ళ అత్తలు ఒప్పుకుంటారా? లోకేశ్వరి ఒప్పుకుంటుందా? వాళ్ళని ఎలా దేంతో లొంగ తీసుకోవాలో ఈ సరోజకి బాగా తెలుసురా. అవునండి, సర్దిద్దుకోవాలనుకుంటుంది. ఆ అబ్బాయి ఏంటి నేను వచ్చినప్పటి నుంచి మే మే అంటున్నాడు? అది వదిలేయండి, మీరు చెప్పండి. అయితే ఎవరి పొలాలు వాళ్ళకి ఇచ్చేస్తాను, కాకపోతే నువ్వు ఒక చిన్న ఫేవర్ చెయ్యాలి. తెలిసిందే కదా, ఏంటది? ఇప్పుడైతే నేను రైతులందరికి అప్పులు ఇచ్చాను కదా, ఇప్పుడు ఆ పొలాలన్నీ వాళ్ళకి తిరిగిచ్చేస్తే నేను నష్టపోతాను కదా. నష్టపరిహారం ఇవ్వమంటావా? ఆహాహా, అబ్బబ్బే, దానికి బదులుగా నువ్వు పంట పండిస్తానన్నావు కదా, ఆ భూమి పంట పండించలేదు కదా. ఆ భూమి నాకు ఇచ్చేస్తే మేము ఏరుకుంటాం. పంట 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 మేమే పండించుకుంటాం. ఆ భూమి ఇవ్వడం ఏంటి? ఆహా, నువ్వు కాదనకూడదు. అన్ని పొలాలు ఇచ్చేస్తున్నాను కదా, 1 ఎకరం కదా, ఇవ్వచ్చు కదా. ఇచ్చేయమ్మా. మా అక్క ముచ్చటపడి అడుగుతుంది కదా. ఇవ్వచ్చు, కానీ మా అత్తలు నా చెల్లెలు ఒప్పుకోరేమోనని. ఖచ్చితంగా అమ్మడానికైతే మేము ఒప్పుకోం. పోనీ పోనీ లీజ్కి ఇవ్వండి. ఆయన ఇవ్వం పో. సరోజ, చూసావుగా, వాళ్ళు ఒప్పుకోరు. వాళ్ళని నేను ఒప్పించుకుంటాను. నీకు ఇవ్వడానికి ఇష్టమేనా? ఇదిగో ఈ పొలం నాకు ఇవ్వటానికి మేము ఒప్పుకోవాలి కదా. మేము ఒప్పుకోం. అయితే ఈ వీడియో చూడండి. రాత్రిపూట దొంగతనంగా రాళ్లేరుకుంటున్న కామాక్షి మీనాక్షి. అయితే మా పొలంలో మేము రాళ్ళేరుకుంటుంటే మేము దొంగలేనవుతాం. ఆ గుండమ్మకి హెల్ప్ చేయటానికి వచ్చామని చెప్పడంతో జనంలో మీకు పబ్లిసిటీ పెరిగింది. ఈ పోస్ట్ చూస్తే మీరొచ్చింది రంగురాళ్ల కోసమేనని నెగిటివ్ న్యూస్ వెళ్తుంది. అప్పుడు మీ పాపులారిటీ ఏమవుతుంది? ఇప్పటి వరకు ప్రతి పోస్ట్ లోనూ లైకులు చూశారు, ఇప్పుడు డిస్లైక్లు కామెంట్లు చూస్తారు. మీకు ఓకేనా? సిటీలో మీరు సంపాదించుకున్న పేరు మొత్తం మట్టిలో కలిసిపోతుంది. పర్వాలేదా? కాబట్టి కాంప్రమైజ్ అవ్వండి, మీరు అడిగింది ఇస్తా. అయితే మా అమ్మ వాళ్ళు కూడా ఒప్పుతున్నారా? అందరూ ఒప్పుకున్నారు. ఇక మీకు అభ్యంతరం ఏం లేదు కదా? ఒక మాట, మా ఆయన్ని కూడా అడగండి. నన్నేంటి అడిగేది? అంతా నువ్వు అనుకున్నట్టే జరగాలి. నువ్వు అనుకున్నట్టే జరుగుతుంది కదా, మళ్ళీ నన్నేంటి అడిగేది? కొట్టనటను.
కచ్చచ్చచ్చ. సరు అక్క అంతా అర్థమైంది కానీ ఆయన నువ్వు వచ్చినప్పటి నుంచి మ్యా మ్యా అని ఎందుకు అరుస్తున్నాడో అర్థం కావట్లేదు. ఇదిగో అదంతా తర్వాత అర్థమవుతుందిలే. సరేనమ్మా, నేను వెళ్ళి జనాల్ని తీసుకొచ్చి మీ సమక్షంలో వాళ్ళ పొలాలు వాళ్ళకిచ్చేస్తాను. కానీ సరోజ, గుర్తు పెట్టుకో, నీకు 3 రోజులు మాత్రమే. ఒక్కరోజు చాలండి. వస్తానమ్మా, వస్తానండి, వస్తాను, వస్తానమ్మా. పదరా పద. పదండ్రా.